క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకై మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ 32వ దినం కొరకైన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 6-7 వచనములను మనము చదువుకుందాం. 6-7 వచనములు. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ మంచి సమయం కొరకై వందనాలు. ఈ ఉదయకాలాన మీ స్వరమును వినగోరి ఉండగా మీరే మాతో మాట్లాడము. అల్పుని అయోగ్యుని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ శక్తితో నింపి నన్ను కేవలం మీ నోటి బొరగా వాడుకొనుమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం కొరకైన దేవుని వాక్యము మనము విందాం. ఈరోజు మన ధ్యానాంశము స్వస్థపడగోరుచున్నావా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో స్వస్థత అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఎరుగుదుము. ఏదైనా జబ్బు చేసినప్పుడు, అస్వస్థత వ్యాధి మనల్ని ఆవరించినప్పుడు మనం వెంటనే డాక్టర్స్ని సంప్రదిస్తాం. మెరుగైన వైద్యం ఎక్కడ దొరుకుతుందా అంటూ ఆ మెరుగైన వైద్యం కొరకై మనము ప్రయాసపడుతూ ఉంటాం. అయితే మనము పొందినటువంటి అస్వస్థత, అనారోగ్యము ఏదైతే ఉందో దానిని బట్టి మనము మెరుగైన వైద్యం కొరకు ఎంత ప్రయత్నించినా అది దొరకనప్పుడు కలిగేది, లేదా ఆ స్వస్థత మనకు శీఘ్రంగా లభించినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. చదువుకున్న లేఖన భాగంలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో తాను ఉన్నటువంటి నిస్సహాయ స్థితిని ఇక్కడ తెలియచేస్తుంది. యేసు ప్రభువారు యెరూషలేములో ఉన్నటువంటి బెతెస్దా అనబడినటువంటి కోనేరు దగ్గర ఉన్నప్పుడు, ఆ కోనేటి దగ్గర ఒక వ్యక్తి బహుకాలము నుండి వాడు అక్కడ పడియుండుటను చూచి అన్నటువంటి మాట. వాడు అప్పటికి 38 ఏండ్ల నుండి స్వస్థత కొరకై ఆ కోనేటి దగ్గర కాచుకొని ఉన్నాడు. ఆ కోనేటి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయా సమయంలో దేవదూత ఆ కోనేటిలోనికి దిగి ఆ నీళ్లను కదిలించుట అన్నది ఒక ఆనవాయితీగా ఉంది. అలా కదిలించబడినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనా మొదటగా ఎవడైతే ఆ నీటిలో దిగుతాడో వాడు స్వస్థత పొందుతాడు. అలా ఆ మంటపం చుట్టూ వివిధ రోగములతో, వ్యాధితో నింపబడినటువంటి ప్రజలే. వారందరి యొక్క ఆశ ఏంటంటే వారు స్వస్థత పొందాలి అని. కానీ ఈ వ్యక్తి మాత్రం 38 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు దిగునంతలో మరొకడు దిగుతున్నాడు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటంటే, హెల్ప్ ఫర్ ది హోప్లెస్, హోప్ ఫర్ ది హెల్ప్లెస్. ఇక్కడ గమనించినట్లయితే హెల్ప్ ఫర్ ది హోప్లెస్, ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఇక్కడ కలగచేస్తున్నటువంటి ఒక గొప్ప సహాయము యేసు ప్రభు ద్వారా. అలాగే హోప్ ఫర్ ది హెల్ప్లెస్, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో యేసు ప్రభు వారు కలగచేస్తున్నటువంటి నిరీక్షణ, హోప్ అన్నది ఇక్కడ మనం చూస్తాం. అందుకే యేసు ప్రభు వారు ఆ మంటపం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని ఆయన ఎరిగిన వాడై, చూచిన వాడై ఆయన వానికి సహాయం చేయాలనుకుంటున్నాడు. ద పిక్చర్ ఆఫ్ ది పర్సన్ హూ వాజ్ లేయింగ్ ఫర్ లాంగ్ టైమ్ అట్ ది బెతెస్దా దగ్గర ఆ వ్యక్తి కొన్ని ఏళ్ళుగా పడి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే, హీ వాజ్ పవర్లెస్, ఆయనకు శక్తి లేదు. ఒకవేళ నిజంగా అతనికి శక్తిగా ఉండింటే అతను కూడా ఎప్పుడో ఆ నీళ్ళలోకి దిగడానికి ప్రయత్నం చేసేవాడు, ఒకవేళ బాగుపడి ఉండేవాడు. కానీ ఆయన ఆ నీళ్ళలో దిగకుండా
ఆయనకు శక్తి లేని స్థితిలో ఉన్నాడు, నిస్సహాయుడు అని చెప్పచ్చు. రెండవది, హీ వాజ్ హెల్ప్లెస్. ఆయన అన్నాడు, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. 3వ వచనంలో అంటున్నాడు, అయ్యా నాకు ఏ విధంగా సహాయం చేసేవాళ్ళు కూడా ఇక్కడ లేరు. నేను కోనేరులో దిగాలనుకున్నప్పుడు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలో నన్ను అక్కడ దించడానికి నాకు ఎవడు లేడు. మూడవది, హీ వాజ్ హోప్లెస్. వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ద కోనేటిలోకి నేను ఎప్పుడైతే దిగాలనుకుంటున్నానో, నేను దిగడానికి మునిపే మరొకటి దిగి స్వస్థపడుతున్నాడు. సో నాకు ఇంకా హోప్ లేదు. నాకు సహాయం చేసేవాళ్ళు కానీ, నన్ను ఆ కోనేటిలోకి దించేవాళ్ళు కానీ ఎవరు లేనప్పుడు ఇక నేను ఎలా బాగుపడతాను? ఇది ఆ వ్యక్తి యొక్క పరిస్థితి. యేసు ప్రభుతో చెబుతున్నటువంటి మాట ఇది. 7వ వచనంలో, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోని దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నువ్వు స్వస్థపడాలనుకో నన్ను అడుగుతున్నావు, కానీ నాకైతే నమ్మిక లేదు, నాకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు. బట్ ద పవర్ ఆఫ్ ది సేవియర్, ఇక్కడ చూస్తే యేసు ప్రభు యొక్క శక్తి, రక్షకుని యొక్క శక్తి ఈ వ్యక్తి జీవితంలో ఆవిష్కరించబడుతుంది. యేసు ప్రభుకు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత తెలుసు. వానికి ఎవడు లేడని తెలుసు, వాడు దిగలేడని తెలుసు, వానికి ఇక నిరీక్షణే లేదని కూడా తెలుసు. అయినా యేసు ప్రభు వారు అతనితో మాట్లాడుతున్నాడు. లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ హోప్లెస్. ఆ వ్యక్తి యొక్క మాటల్లో తన నిస్సహాయత ఏందో ఆయన వినాలని వింటున్నాడు. ఆ రీతిగా రెస్పాండింగ్ టు ది హెల్ప్లెస్. ఆయన అంటున్నాడు, నీవు నీ పరుపునెత్తుకొని లేచి నడుచు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని కృపా కార్యం కొరకై పనిచేయాలి. వీఆర్ క్విక్ టు జడ్జ్ అదర్స్. ఇతరులను మనము విమర్శించడానికి కానీ తీర్పు చెప్పడానికి కానీ మనం ముందుంటాం, కానీ వారి యొక్క అవసరతలు లేదా వారి యొక్క పరిస్థితులను మనం గుర్తెరిగిన వారమై మనము సహాయపడాలని మాత్రము మనము యోచన చేయం. సో వీఆర్ క్లోజ్డ్ అవర్ ఐస్ నాట్ టు సీ ద నీడ్స్ ఆఫ్ ది నీడీ. చుట్టూ ఉన్న ప్రజల యొక్క అవసరతలు గుర్తించటం లేదా వారి యొక్క నీడ్ ఏదైతే ఉందో అది మనం చూడలేని స్థితిలో మన కన్నులు మూయబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కన్నులు మూయబడడం నిజంగా ఎంతో దురదృష్టకరం. చూడండి, మన చుట్టూ ఎంతోమంది అవసరతలు ఉన్నవారు మన చుట్టూ ఉన్నారు. అక్కర్లో ఉన్నవారు, మన సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు. ఈ లెంట్ కాలంలో మనం నేర్చుకుందాం. నేను, నా కుటుంబము, నా పిల్లలు అంటూ ఎంతసేపు మన గురించే మనం ఆలోచన చేస్తున్నామేమో, అక్కర్లో అవసరతలో ఉన్నటువంటి వారు చుట్టూ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారు ఎంతోమంది ఉంటుండగా మనము వారి కన్నులను మన కన్నులను తెరిచి వారి అవసరతలు గుర్తించడానికి మనము ప్రయత్నం చేద్దాం. సమ్టైమ్స్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద హార్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ దట్ పర్సన్ హూ ఆర్ డిజేబుల్. అనగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని గుర్తించటం, వారి సహాయం చేయటానికి కొన్నిసార్లు మనం మనస్సును ఓపెన్ చేయం. అందుకే యేసు ప్రభునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. యేసు ప్రభు యొక్క మనస్సు అది జాలిగల మనస్సు, అక్కర్లో ఉన్న వారిని గుర్తించే మనస్సు, వారికి సహాయపడే మనస్సు. ఈ ఉదయకాలంలో మనం కూడా అట్టి మనస్సును కలిగిన వారమై నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని గుర్తిస్తూ వారికి సహాయపడుతూ వారి అభ్యున్నతికి, వారి స్వస్థతకు మనం కూడా కారకులం అవుదాం. అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు నామమున మరొకసారి మీకు వందనాలు. ఈ ఉదయకాలన మీరిచ్చిన ఈ వర్తమానమును బట్టి వందనములు ప్రభువా. స్వస్థపడగోరుచున్నావా అంటూ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు స్వస్థపరిచారు, ఆదరించారు. అదే రీతిగా మేము కూడా ప్రభువా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి
అభాగ్యులను దృష్టించటానికి మాకు నేర్పించండి. ప్రభా, సిలువ ప్రేమను ప్రభా నిస్సహాయస్థితిలో ఉన్నటువంటి మా బిడ్డలతో పంచుకొనడానికి మాకు నేర్పించండి. విత్తబడిన వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లు నీ కృప చూపుమని మమ్మల్ని నీ కృపాస్తములకే సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమెన్.